భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక బిల్లుతో ప్రతిపక్షాలను షాక్లోకి నెట్టింది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టగానే విపక్షమే కాదు దేశ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మధ్యకాలంలో కనీసం చర్చల్లో కూడా రాని అంశం ఒక్కసారిగా పార్లమెంట్లో చర్చకు వచ్చింది. ప్రధానమంత్రి నుండి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు వారు పదవికి రాజీనామా చేయాలి. చేయకుంటే తొలగించవచ్చు. ఇది 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతిపాదించబడిన అంశం. పైకి కనిపించినంత వరకు వినటానికి, చదవటానికి కూడా ఇది బాగుంది. ఇది రాజకీయ నాయకులు చేసే అవినీతిపై పోరాటం. తద్వారా అవినీతిపై పోరాటానికి ఎన్డీఏ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని దేశ ప్రజలకు చెప్పడం. అయితే ఈ ప్రతిపాదిత చట్టానికి అర్థం ఏంటనేది బీజేపీ చెబుతుంటే దీని వెనుకున్న పరమార్థం బయటపెట్టే ప్రయత్నం విపక్షం చేస్తుంది. प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए. ప్రతిపాదనలో ఉన్న అంశాలను మాత్రమే చూడాలని బీజేపీ అంటుంటే బిట్వీన్ ద లైన్స్ చూడాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల వ్యవహార శైలి చూసిన వారికి రాహుల్ గాంధీ చెప్పే దానిలోని వాస్తవం కూడా కనిపిస్తూ ఉంది. బీజేపీ ప్రతిపాదించిన ఈ అంశంలో చట్టపరిధిని చూసే వారికి ఒక సందేహం కలిగే అవకాశం ఉంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అంశం ప్రకారం ఎవరైనా ఒక మంత్రి 5 సంవత్సరాలు శిక్షకు అవకాశం ఉండే ఏదైనా కేసులో అరెస్ట్ అయితే 30 రోజుల లోపల వారికి బెయిల్ రాకపోతే వారు పదవికి అనర్హులు. బెయిల్ వచ్చాక మళ్ళీ మంత్రి అయిపోవచ్చు. ఇది సుప్రీంకోర్టు ఆర్నిష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పుకు లోబడి లేదు. ఆర్నిష్ కుమార్ కేసులో తీర్పు ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్షకు గురయ్యే అవకాశం ఉండే కేసుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే అరెస్ట్ చేయకూడదు. మరి పార్లమెంట్లో ప్రతిపాదించిన బిల్లు ప్రకారం 5 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్ట్ అయితే వారు పదవి నుండి తప్పుకోవాలి అంటున్నారు. అది సాధ్యం అంటే చట్ట ప్రకారం అరెస్టుకు అవకాశమే లేని కేసుల్లో ఈ రాబోయే కొత్త చట్టం అమలయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ అంశం తేలకుండా ఇది చట్టరూపం దాల్చిన ఉపయోగం చాలా తక్కువ. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చ జరిగినప్పుడు ఈ విషయమై ఏదైనా స్పష్టత వస్తుందేమో చూడాలి. ప్రతిపాదిత బిల్లును విపక్షాలు ఎంత వ్యతిరేకించినా పార్లమెంటులో పాస్ అవ్వకుండా విపక్షం అడ్డుకోవడం అనేది అసాధ్యం. కానీ అకస్మాత్తుగా ఈ ప్రతిపాదన ఎందుకు వచ్చింది అనే దాని మీద ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. కారణం బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రి కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి అని బీజేపీ గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ అది అసాధ్యమని అందరికీ తెలుసు. రాష్ట్రాల్లో ఉండే రక్షణ వ్యవస్థలు ఏవి కూడా ప్రధానమంత్రిని టార్గెట్ చేయలేవు. సిబిఐ, ఈడీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకంటే కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అనడం కరెక్ట్. కేంద్రంలో అధికారంలో ఉన్న వారిని అరెస్ట్ చేయడం అనేది ఊహమాత్రంగా కూడా నమ్మలేము. రాష్ట్రాల్లోనే అది కూడా విపక్ష పార్టీలు, ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే స్కాములు బయటపడుతుంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ 10 సంవత్సరాల్లో ఒక్క స్కామ్ కూడా సిబిఐ కానీ, ఈడీ కానీ వెలికి తీయలేదు. దీని అర్థం అసలు బీజేపీ వారు అధికారంలో ఉన్న ఎలాంటి తప్పులు చేయరనా? ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో వేరే పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్కాములు చేశారని సిబిఐ నోటీసులు ఇచ్చి విచారణ మొదలైన తర్వాత వారు బీజేపీలో చేరితే ఆ తర్వాత సిబిఐ వారిని విచారణ కూడా పిలవదు. బీజేపీలో చేరకముందు ఆ నాయకుడి పట్ల దూకుడు ప్రదర్శించే సిబిఐ బీజేపీలో చేరగానే కనీసం కన్నెత్తి కూడా చూడదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే రాబోయే చట్టం విపక్షాలకు వర్తిస్తుంది కానీ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలకు వర్తిస్తుంది అనేది కేవలం భ్రమ మాత్రమే. కాంగ్రెస్ కూడా దానికి మినహాయింపేవి కాదు. మన వ్యవస్థలో ప్రథమ పౌరులు కేంద్ర ప్రభుత్వ పద్ధతులపైన సిబిఐ ద్వారానో, ఈడీ ద్వారానో చర్యలు తీసుకునే విస్తృత అవకాశాలను వినియోగించుకునేంత స్వతంత్రులు కారు అనేది జగమెరిగిన సత్యం. ఇక సిబిఐ, ఈడీలు పంజరంలో చిలుకలని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రతిపాదించిన ఈ రాజ్యాంగ సవరణలను రాహుల్ గాంధీ క్రూరమైన చర్యగా అభివర్ణించాడు. కారణం సిబిఐ, ఈడీల చేతుల్లోనూ తాను, తన కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కునే ఉన్నారు. అజిత్ పవార్లానో, అస్సాం ముఖ్యమంత్రిలానో తెల్ల జెండా ప్రదర్శించలేని వారు మాత్రమే కొత్తగా చేయబోయే చట్టాల బారిన పడతారు. ఇది విపక్షాలకు మాత్రమే వర్తింపజేస్తారు అనుకుంటే పొరబడ్డట్టే. మిత్రపక్షంలో ఉన్నవారు
తమ పార్టీలోనే ఉన్నవారు కూడా భవిష్యత్తులో తమకు ద్రోహం చేయకుండా ముందు జాగ్రత్తగా వారిని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. విపక్షంలో బలంగా స్వరాన్ని వినిపిస్తూ మేమే ప్రధానమంత్రి అభ్యర్థులం అంటూ మేమే ప్రధానమంత్రి అభ్యర్థులం అంటూ జులుం చూపించిన ఒకనాటి మాయావతి ప్రస్తుత మమతా బెనర్జీలే సిబిఐ దాటికి కేంద్ర ప్రభుత్వం పైన దూకుడు తగ్గించేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి వారి పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అండదండలు లేకుండా అది సాధ్యపడదు. అందరికీ ఈ విషయం తెలుసని కేంద్రానికి కూడా తెలుసు. అదే స్ట్రాటజీ. కేంద్రం అండదండలు ఉంటే ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత అధికార పార్టీ బలం నిస్సందేహంగా పెరుగుతుంది. వ్యతిరేకిస్తే అవినీతిని అరికట్టడం అనే పేరుతో రాబోయే చట్టాన్ని ఉపయోగించి అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీలకు చెందిన వారి ముఖ్యమంత్రులు, సాధారణ మంత్రులు అరెస్ట్ అయితే మరో శాసనసభ్యుడిని ఆ పదవికి నామినేట్ చేస్తారు. ప్రాంతీయ పార్టీలలో ఏకస్వామ్యం నడుస్తుంది. వారు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు వారి ముఖ్యమంత్రికి ఒకసారో 2 సార్లు అరెస్ట్ అయితే ఆ పార్టీలో క్రైసిస్ మొదలయ్యే అవకాశం ఎక్కువ. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్టు అయినప్పుడు తన సన్నిహితుడు బంధువుని ముఖ్యమంత్రిని చేసినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ క్రైసిస్ను తట్టుకునే శక్తి ప్రజలు హేమంత్ సోరెన్కి ఇచ్చారు. కాబట్టి ఆయన నిలబడగలిగాడు. స్వపక్షం విపక్షం అని చూడకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడినైనా తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలి అనే ఆలోచనతో ఉండే పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం ఎంత మంచి చట్టం వచ్చినా ప్రజలు సందేహిస్తూనే ఉంటారు. వ్యవస్థలను జేబు సంస్థలుగా పంజరంలో చిలుకల్లా కాకుండా వాటి స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునే అవకాశం ఇస్తే ఉన్న చట్టాలతోనే అవినీతిని రూపుమాపవచ్చు. అసలు సర్వ స్వతంత్ర సంస్థలకు రాజ్యాంగం ప్రసాదించిన స్వతంత్రాన్ని అమలు చేసుకోవడానికి మళ్ళీ కేంద్ర స్వతంత్రం ఇవ్వాలి అనడమే తప్పు. అది తెలిసి కూడా అదే కోరుకునే పరిస్థితిలో ఉండడం దారుణం. నిజానికి ఒకరు ఇస్తే వచ్చేది స్వేచ్ఛ కాదు, ఇంకా చెప్పాలంటే అందులోనే బానిసత్వం ఉంటుంది అనే విషయం మరిచిపోవడం చాలా బాధాకరం.